నమస్తే అన్న అందరికీ నమస్కారం. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు జిల్లా జైలులోని మహిళా బ్యారెక్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిలుగుమిల్లి మండలం తాటాకులగూడెనికి చెందిన గంధం బోసుబాబు పైన ఈ నెల 17న రాత్రి దాడి జరిగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బోసు భార్య శాంతకుమారి, ఆమె యొక్క ప్రియుడు సొంగ గోపాలరావు ఈ నేరానికి పాల్పడినట్టు నిర్ధారించి 24వ తేదీ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు. శాంతకుమారి 31 సంవత్సరాలు, మహిళా బ్యారెక్లో ఆమెను ఉంచారు. జిల్లా జైలులోని మహిళా బ్యారెక్ను 30 మంది ఖైదీలు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శాంతకుమారితో కలిపి 6గురు ఉన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారెక్ ఓపెన్ చేశారు. శాంతకుమారి బాత్రూంకు వెళ్ళి వస్తానని మిగతా ఖైదీలకు చెప్పి బ్యారెక్లోకి వెళ్ళింది. అల్పాహారం తినేందుకు ఎంతసేపటికి రాకపోవడంతో వారు అక్కడికి వెళ్ళి చూడగా బ్యారెక్ కిటికీ వద్ద చున్నీతో ఉరి వేసుకొని కనిపించింది. అంబులెన్స్లో ఆమెను నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. జైలు సూపరింటెండెంట్ స్వామి గారు, 1 టౌన్ సిఐ సత్యనారాయణ గారు ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మా కుమార్తెను అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పేసి మృతురాలి తల్లి బత్తుల కుమారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ఒత్తిడి చేసి బెదిరించడం వల్లే నేరం చేసినట్లు అంగీకరించిందని చెప్పేసి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో 2 పిల్లలు అనాథలయ్యారని పేర్కొన్నారు. ఈ ఘటన పైన ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్ తదితరులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.